యావరేజ్ అంటే చిన్న టాపిక్ అని నువ్వు అనుకుంటున్నావా? స్ట్రైట్‌గా చెప్తా, యావరేజ్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోకపోతే డేటా ఇంటరప్షన్, టైము, స్పీడ్, డిస్టెన్స్, ఈవెన్ రీజనింగ్‌లో కూడా మిస్టేక్స్ గ్యారంటీగా జరుగుతాయి. గుర్తుపెట్టుకో. ఒక్క యావరేజ్ నువ్వు సరిగ్గా లేకపోతే గనక నీకు చాలా మార్క్స్ అయితే కోల్పోతావు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం యావరేజ్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో మన ఛానల్లో ఆల్రెడీ కాంపిటేటివ్కి సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఈరోజు వీడియోలో మనం యావరేజ్ గురించి అయితే మాట్లాడదాం, ఓకేనా? సో ఈ వీడియోలో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు లాజిక్స్, షార్ట్ కట్స్, ట్రాప్స్ అన్నీ కవర్ చేస్తా, ఓకేనా? ఈ వీడియో చూసాక యావరేజ్లో డౌట్ అనేది మీకు ఉండదు, బట్ చూడకపోతే ఎగ్జామ్స్లో పక్కాగా అయితే మార్క్స్ కోల్పోతారు, ఓకేనా? సో ఈరోజు వీడియోలో అయితే అదైతే చూద్దాం. ఏంటి అసలు యావరేజ్ అనే దానికి మీనింగ్ ఏంటి మనకి? సో ఫస్ట్ అదైతే చూద్దాం గాయస్. సో మోస్ట్ స్టూడెంట్స్ మిస్టేక్ ఏంటంటే ఫార్ములా నేర్చుకుంటారు, బట్ మీనింగ్ అర్థం చేసుకోకుండా అయితే వెళ్తారు. ఇది చాలా తప్పు, ఓకేనా? యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అని అర్థం నాన్న, ఓకేనా? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయి, ఒకసారి ఇమాజిన్ చేసుకో. 3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 10, 20, 30 ఉన్నాయి అనుకుందాం. సో యావరేజ్ అంతా కాల్కులేట్ చేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. 30, 60 అంటే యావరేజ్గా ఒక్కొక్క మనిషి దగ్గర 20 రూపీస్ ఉన్నట్టు, అవునా? టోటల్ ఆన్సర్ ఎంత? 16 అన్న. ఇక్కడ ఉన్న పర్సన్స్ ఎంత? 3 అంటే డివైడ్ చేసుకుంటే మనకి 20. ఇది యావరేజ్ కాదు, ఇది యావరేజే, కానీ ఇది చిన్న చిన్న యావరేజ్, ఓకేనా? సమ్ వాల్యూస్ తక్కువ, కొన్ని ఎక్కువ, యావరేజ్ మిడిల్ బ్యాలెన్స్ కూడా ఇస్తుంది, ఓకేనా? ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఇంకొకటి అయితే చూద్దాం. ఎగ్జాంపుల్గా మార్క్స్ చూద్దాం నాన్న క్లారిటీగా. 40, 40, 40, 40, 80 ఎంత నాన్న? 80, 160, 160, 80 ఎంత? 240. 240లోంచి ఇప్పుడు మనకి ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5 మెంబర్స్ వేసుకోవచ్చు. అసలు ఎంత అవుతుంది గెస్ చేయగలమా? సో ఫాస్ట్గా అయితే చేద్దాం. 4 20, 4 40 అంటే 48. ఇక చూసానా ఇక్కడ మనకు వచ్చినంత యావరేజ్కి ఒక పర్సన్ మార్క్స్ అనేవి ఎంత ఉంటున్నాయి? మ్యాక్సిమం 48 అయితే ఉంటున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎంతనైనా 48. ఇది 80 కన్నా ఉంది, 80 అనేది ఎక్కువ ఉంది, బట్ కాబట్టి యావరేజ్ ఇంక్రీజ్ ఎంతనైనా ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ, ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ యావరేజ్ని చేంజ్ చేస్తాయి, ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? కోర్ ఫార్ములా. దీనికి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అయితే ఉంటుంది, అదైతే చూద్దాం, ఓకేనా నాన్న? యావరేజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బై నెంబర్. ఇది ఫార్ములా, ఓకేనా నాన్న? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బై నెంబర్, ఇదైతే ఫార్ములా, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఓకే? బట్ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటంటే వీటిలో కొన్ని వాటికి కూడా ఇంకోటిలా ఉంటుంది నాన్న. టోటల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్, ఇది ఇంకొక పాయింట్, ఓకేనా? ఈ రెండు ఫార్ములు మీరైతే గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ నాన్న. యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై నెంబరు, టోటల్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబరు, అంతే, చాలా సింపుల్ అయిపోయి. ఓకే, ఫస్ట్ ఇదైతే ఒక చూద్దాం చిన్న ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 1 వచ్చేసి ఏంటంటే యావరేజ్ 25 అనుకోవచ్చు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 25. సో మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ 8 అనుకోవచ్చు నార్మల్గా. సో ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేస్తున్నానా అంటే 8 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడు, టోటల్ అంతా ఇక్కడ టోటల్ మనకి ఇవ్వలేదు. సో ఇక్కడ టోటల్ అంటే 25 ఇంటూ 8, ఇది ఈ ఫార్ములా వాడుతున్నాం మనం. అంటే ఎంతనన్నా 200 అయితే వస్తుంది మనకి ఇక్కడ, ఓకేనా? ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి అయితే చూద్దాం నాన్న. 60 ఇంటూ 5 వేసుకోవచ్చు. అంటే 60 అనేది ఇక్కడ ఏంటి? యావరేజ్, ఓకే? యావరేజ్ వాల్యూ ఇక్కడ ఇచ్చేసినట్టు మనకి, ఓకేనా నాన్న? సో నెంబర్స్ ఎంత? 5 అంటే ఇక్కడ మనకి రియల్ వాల్ అంటే రియల్ నెంబర్. అసలు ఏంటి? అసలు తీసుకున్న నెంబర్ ఏంటన్నాను ఇక్కడ వీళ్ళు
300. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దిస్ ఇస్ ద మోర్ పవర్ఫుల్ దెన్ ద బేసిక్ ఫార్ములా. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 పవర్ఫుల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఇంకొక టాపిక్ కూడా ఉంటుంది. ఏంటంటే యావరేజ్ చేంజ్ అయ్యేటప్పుడు టోటల్ కూడా చేంజ్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇది ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. ఇదైతే ఎడిషన్ అండ్ రిమూవల్ టాపిక్ అని కూడా అంటారు యావరేజ్లో. ఓకేనా? సో ఎగ్జాంపుల్గా ఒకటైతే చూద్దాం. ఎడిషన్ ప్రకారంగా చూద్దాం. సో 5 మెంబర్స్ యావరేజ్ అనుకోవచ్చు. సో 5 మెంబర్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 10 టు టోటల్ ఎంత అవుతారు నాన్న ఇక్కడ? 10 × 5 అంటే 50 మెంబర్స్ అయితే అవుతారు. ఓకేనా నాన్న? గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడు, 1 పర్సన్ యాడ్ చేస్తారు. ఎలాగా? 1 పర్సన్ యాజ్ ఈక్వల్ టు టోటల్ 12 టు టోటల్ ఈజ్ ఈక్వల్ టు 72. అవునా? 1 పర్సన్ అనేది ఏమవుతుందని ఇక్కడ యాడింగ్ అయితే చేస్తాను నాన్న. అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఒకసారి చెప్తాను చూడు. సో ఇక్కడ వచ్చిన 50కి అయితే మనం ఇంకొక మెంబర్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న 50కి ఏంటి, మనం ఇంకొక పర్సన్ అయితే యాడ్ చేస్తాం. ఓకేనా? ఎలాగో చూద్దాం. 1 పర్సన్ యాడ్ చేస్తే కనుక మనకి యావరేజ్గా ఎంత వస్తుంది అన్నప్పుడు 12 అయితే వస్తుంది. అవునా? యావరేజ్ మనం కడితే కనుక 12 అయితే వస్తుంది నాన్న. అవునా? సో టోటల్గా మనం ఎంత వచ్చినట్టు నన్ను ఇక్కడ 72 అయితే వచ్చినట్టు. సో మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కనుక 10 సో 12. సో 12 టైమ్స్ అయితే వచ్చింది. చూసావు ఇక్కడ? ఈ విధంగా అన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే మనం చెయ్యాలి నాన్న. ఇంకొక మీకు షార్ట్ కట్ చెప్పాలంటే కనుక ఓల్డ్ టోటల్ వర్సెస్ ఏంటి, న్యూ టోటల్ డిఫరెన్స్. ఓకేనా? అప్పుడు ఏమొచ్చినట్టు అది ఆన్సర్ అయితే వచ్చినట్టు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకొక రూల్ అయితే ఉంది. వెరీ వెరీ పవర్ఫుల్ రూల్ అన్నమాట. ఇదైతే న్యూ రూల్. ఇఫ్ న్యూ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ అనుకుంటే కనుక మనకి ఏమవుతుంది నాన్న? యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ న్యూ వాల్యూ కానీ డిక్రీజ్, ఓకే, లెస్ దాన్ యావరేజ్ అయితే కనుక అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా యావరేజ్ వాల్యూ అనేది డిక్రీజ్ అయితే మనకు అవుతుంది. ఓకేనా? ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. ఇది చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో మనకి న్యూ రూల్ వచ్చినప్పుడు అంటే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, యావరేజ్ కట్టినప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. దేనికంటే న్యూ వాల్యూ అనేది పెద్దది ఉండాలి యావరేజ్ కన్నా. కానీ లేదు, న్యూ వాల్యూ అనేది యావరేజ్ కన్నా చిన్నది ఉంటే మనకి యావరేజ్ అనేది డిక్రీజ్ అయితే అవుతుంది నాన్న. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. సో సమ్టైమ్స్ మనం యావరేజ్ కట్టడానికి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్, ఎటువంటి నీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ సమ్టైమ్స్ కట్టి ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా కట్టచ్చు నాన్న. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యావరేజ్ టాపిక్ అనేది మనం కట్టేటప్పుడు కొన్ని టైమ్స్ మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు. ఓకేనా? ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాప్ ఎగ్జామ్ క్వశ్చన్స్లో మనం అడిగే చిన్న ఇంపార్టెంట్ మోడల్ అయితే చూద్దాం. ఓకేనా? రీప్లేస్మెంట్ వల్ల టోటల్ చేంజ్ అంటే యావరేజ్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది మన కాన్సెప్ట్. ఓకేనా? రీప్లేస్మెంట్ చేంజ్ చేయడం వల్ల టోటల్ చేంజ్ అవుతుంది, యావరేజ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. 10 స్టూడెంట్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 50. అంటే ఇక్కడ మనకి రియల్ తెలిసానా? తెలీదు. సో 40 తీసుకోవచ్చు. 40. ఓకే. 1 వాల్యూ రీప్లేస్ చేస్తే కనుక, ఒక్క వాల్యూని రీప్లేస్ చేస్తే కనుక ఏమవుతుందని ఖచ్చితంగా అది అక్కడ ఏమవుతుంది, 42 అయితే వస్తుంది. ఓకేనా? సో ఇంక్రీజ్ న్యూ యావరేజ్ ఎంత నాన్న? 42 అయితే వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత చూడు. ఎగ్జాంపుల్గా ఇది యావరేజ్ నాన్న. యావరేజ్ అనేది ఇక్కడ 40 ఉంది, న్యూ వాల్యూ అనేది 42 ఉంది. అంటే ఇక్కడ ఇది పెద్దది. అంటే ఇక్కడ యావరేజ్ అనేది ఏమవుతుందని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే అవుతుంది మనకి. అవునా? ఇక్కడ ఇంక్రీజ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి 42 అనేది వచ్చింది. అంటే యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకే. ఈ విధంగా అయితే మనం ఆలోచించుకోవాలి. ఓకేనా?
న్యూ వాల్యూ ఇస్ 20.